మన తెలుగు న్యూ ఇయర్ ఉగాది రోజున ఏదో ఒక స్పెషల్స్ చేసుకోవడం మనకు అలవాటే కదా. అందుకే నేను మీకు ఈ రోజు 2 రకాల స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. అవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మామిడికాయ పులిహోర చేయడం కోసం నేను ఒక పెద్ద పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను. దీనికి ఉన్న స్కిన్ పీల్ చేసి నేను అర మామిడికాయని మాత్రమే వాడబోతున్నాను. అందుకే ఇది ఇలా సగానికి కట్ చేసి తురిమి పక్కన పెట్టుకోవాలి. మీరు వాడిన అన్నానికి తగ్గట్టు మామిడికాయని వాడుకోవచ్చు. ఈ రెసిపీకి మామిడికాయని ఇలా తురిమితే టేస్ట్, టెక్స్చర్ రెండు బాగుంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు వేయాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ పప్పుల్ని కూడా వేస్తున్నాను. వేరుశనగ పప్పులు వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా ఇంగువ వేయాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ నేను ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలిపిన తర్వాత తరిగిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్కని వేస్తున్నాను. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయల్ని తగ్గించి వేసుకోవచ్చు. తక్కువ కారం ఉండాలంటే 1-2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ రెసిపీ కోసం నేను బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను. మీకు కావాలంటే మామూలుగా వాడుకునే అన్నాన్ని కూడా యూస్ చేయొచ్చు. మామిడికాయ తాలింపు మొత్తం అన్నంలో బాగా బ్లెండ్ అయ్యేట్టు మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఈ పుల్లటి మామిడి పులిహారని వెంటనే సైడ్లో కొన్ని అప్పడాలు వేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి బొబ్బట్లు చేయడానికి ముందు పిండిని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి, పావు టీ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసి మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని 10 నిమిషాల పాటు మర్దన చేస్తే మెత్తగా అవుతుంది. ఇలా 10 నిమిషాల పాటు పిండిని మర్దన చేసిన తర్వాత పైనంతా కొద్దిగా నువ్వుల నూనె రాసుకుని 30 నిమిషాల నుంచి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఫిల్లింగ్ చేయడం కోసం ముందు బెల్లాన్ని కరిగించాలి. దీనికోసం ఒక సాస్ పాన్ లో 3/4 కప్పు నీళ్లు పోసి అందులో 200 గ్రాముల బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పొంగు వచ్చి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ని వడకట్టుకుని వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇందులో తేమ పోయి కొబ్బరి ముద్ద తయారైన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. ఈ పిండి ముద్దని నేను 1 గంట సేపు పక్కన పెట్టాను. దీన్ని చపాతీలాగా ఒత్తుకునే ముందు ఇంకొంచెం సేపు మర్దన చేస్తే బాగుంటుంది. పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చపాతీలు ఒత్తే ప్లేస్లో బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్కి బదులు అరిటాకు కూడా వాడుకోవచ్చు. దీని మీద కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని బటర్ పేపర్ మీద పెట్టి లైట్గా ఒత్తుకోవాలి. దీనికి మధ్యలో ఉండలుగా తయారు చేసిన కొబ్బరి ముద్దని పెట్టుకోవాలి. ఈ కొబ్బరి ఉండను పిండితో అన్ని వైపుల నుంచి మూసేసి మళ్ళీ ఒత్తుకోవాలి. బొబ్బట్టుని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మధ్యమస్తంగా ఉండేట్టు ఒత్తుకోవాలి. ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద బొబ్బట్టుని వేసి 2 వైపులు కాల్చుకోవాలి. దీనికి 2 వైపులా 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేస్తున్నాను. ఈ బొబ్బట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే, కొబ్బరి బొబ్బట్లు తయారైపోయాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ 2 రెసిపీస్ ఎంత బాగున్నాయో. తప్పకుండా వీటిని చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.